శ్రీవారి ముత్తట్లు శ్రీవారి ముత్తట్లు కన్యాకుమారి కనబడద దారి కయ్యాల మారి నాన్న నా క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయింది ఈ కార్డు ఇవ్వరా ఓకే అమ్మా వాడుకో థ్యాంక్స్ నాన్న ఒక నిమిషం అమ్మా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏంటమ్మా శ్రీ గురించి ఏదో అంటున్నారు ఏదో చెప్తున్నారు ఏంటమ్మా ఇదంతా నాన్న మీరు అదంతా ఆలోచించకండి శ్రీ మీద నాకు చాలా నమ్మకం ఉంది ప్లీజ్ నా మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఏమమ్మా శ్రీకి పెళ్ళైందని అంటున్నారు అది నిజమేనా మీరు అవేవి వినకండి అవేవి పట్టించుకోకండి నాకు శ్రీ మీద నమ్మకం ఉంది మీరు నా మీద నమ్మకం పెట్టుకుని చాలు చూడమ్మా నీకు ఫ్రీడమ్ ఇచ్చాను దాన్ని మిస్యూజ్ చేసుకోద్దమ్మా అలాగే నాన్న ఏంటి సార్ పిలిచారు? అవునండి పిలిచాను. అమ్మాయి ఏమో చిన్నపిల్ల, మీరేమో హైలీ ఎడ్యుకేటెడ్. అమ్మాయి విషయంలో మీరు కేర్ తీసుకుంటారేమోనని. ఏమైంది సార్ ఇప్పుడు? మీకు పెళ్ళైందని విన్నాను, నిజమేనా? నాన్న ఇది నా లైఫ్ గురించి నేను కేర్లెస్గా ఉంటానో చెప్పండి. నాకు శ్రీ గురించి అన్నీ తెలుసు నాన్న. ప్లీజ్ మీరు అన్నీ పట్టించుకోకండి. శ్రీ పదవండి. నాన్న ఆకలి. మనీ ఇవ్వమంటావా అమ్మా? ఏమొద్దండి. హలో, ఆన్లైన్లో నేను ఆర్డర్ చేశాను, ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టు, తింది కాదు. అది వచ్చినప్పుడు నాకు అరే నమస్కారం రావు గారు. కూర్చోమ్మా. అదే అండి, బ్యాంక్ పని ఏమైంది? రెడ్డి గారు చెప్పండి సార్. ఈ మేడం గారి పని ఎంతవరకు వచ్చింది? నేను బ్యాంక్ వెళ్ళి కనుక్కున్నానండి, 2 రోజుల్లో పని పూర్తవుతుందండి. 2 రోజులు పని అయిపోతుందా? అరే ఆర్డర్ చేశాను చెప్పా కదా. అరే యూ హ్యావ్ టు వెయిట్ యార్. వెళ్ళిపోతా. ఓ వెయిట్ కూర్చో. నీకు మరీ ఆటలేస్తే నన్ను కొరుకుంది. నాన్ వెజ్ టైం. Same but different. No money, no honey. Good boy goes to heaven. When you're spending every day on your own, and here it goes. ఏంటండి రావు గారు ఈ అమ్మాయి వేషము? మీ అమ్మాయి మీకు ముద్దే కావచ్చు, చూసే వాళ్ళకి పద్ధతిగా ఉండాలి కదా. చూడండి ఆంటీ, ఇది చాలా నార్మల్. అయినా వేసుకునే డ్రెస్ నాకు కంఫర్టబుల్గా ఉండాలి కానీ మీకు కాదు కదా. సరే అమ్మా, నీ ఇష్టం. మాంసం తింటున్నామని బొక్కలు మెడలు వేసుకుంటా అంటే అది నీ ఇష్టం. రావు గారు ఏదన్నా నాన్ వెజ్ తెప్పిస్తున్నారా? మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఆ మాట నేను కదా అడగాల్సింది. నీకు ఇక్కడేం పని? పని అంటేనమ్మా, వీరింట్లో గ్రహస్థితి బాగోలేదు, గ్రహాలన్నీ అలకలోలమైపోయి. గురుడేమో ఈవిడ చుట్టూ తిరుగుతున్నాడు, శుక్రుడేమో ఆయన చుట్టూ తిరుగుతున్నాడు, శని ఆయన పట్టుకుంది. ఇవన్నిటిని క్రమ పద్ధతిలో పెట్టడానికి వచ్చాడు. అదమ్మా విషయం. రావు గారు, ఈయనకి ఏమాత్రం లంచం ఇచ్చారేంటి? మీ వైపున మాట్లాడుతున్నారు. అలాంటిది ఏమి లేదమ్మా, నేను మీ పూజారిని, అలాంటి లంచాలు ఏమి తీసుకోను. ఇకపోతే చెప్పాల్సింది ఏంటంటే, నేను బాగా క్షుణ్ణంగా పరిశీలించాను, ఆయన శ్రీ కాదు, ఆయన వేరే వ్యక్తి. మీరు ఆ సంగతి మర్చిపోండి. సరే పంతులు గారు, మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు.
మీరు అపార్థం చేసుకుంటున్నట్టున్నారు. ఆ పైగా భోజనాల టైము, మీరు భోజనం చేస్తూ ఉండండి, నేను అక్కడ బయట వెయిట్ చేస్తాను. ఓకేనా? అతను కూడా వచ్చాడు. ఫుడ్ మాత్రం రాలేదు. ఏంటి వెంకట శాస్త్రి ఇక్కడ ఉన్నావు? ఆ ప్రశ్న నేను అడగాలి. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఇంటి పురోహితుడు, ఏరియా అంతా నాది. ఏంటి ఈ ఏరియా అంతా నీదా? నాది. అంటే ఈ వంకర శాస్త్రిని ప్రశ్నిస్తున్నావా నువ్వు? ఆ స్థాయికి ఎదిగిపోయావా నువ్వు? నా పాండిత్యాన్ని అనుమానిస్తున్నావా నువ్వు? శంకర ఆపరా ఆపరా, నువ్వు వచ్చిన పని చెప్పరా ఓ వంకరా. ఏముండ అనుకున్నాను రే వెంకట శాస్త్రి. వెంకట శాస్త్రి రే, ఈ వైరాలన్నీ పక్కన పెట్టేసి ఏంటి ఈ మధ్య బాగా ఏదైతే ఏంటి? సరే, ఇంతకీ నువ్వు వచ్చిన సంగతి చెప్పు. నేను వచ్చిన సంగతి అంటే మరి ఏం లేదు. నీ రావు గారు ఉన్నారు కదా, ఈ పెద్ద ఆయన, వాళ్ళ అమ్మాయి స్కెట్స్. ఆ పిల్ల ఈ మధ్య పెళ్ళైన తగులుకుని ఇంట్లో పెట్టుకుంటాను. వాళ్ళు ఏదో చేసుకుంటారు, నీకు ఎదిగే వాళ్ళు ఇష్టపడ్డారు. నువ్వు వచ్చిన సంగతి చెప్పు. అది కాదు సమస్య. నేను ఆ కుర్రవాడి ఇంట్లో పౌరహిత్యం చేస్తున్నాను. వాళ్ళు నన్ను ఎంక్వైరీ చేయమని పంపించారు, అందుకనే వచ్చాను. అంతే తప్ప నీ కాంపిటీషన్ అయితే కాదు. స్థిమితంగా ఉండు. ఇంకో సంగతి, మన ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి వీళ్ళకి తెలియకూడదు. అర్థమైందా? ఓకేనా? అమ్మా, మీరు నేను ఆ స్త్రీ ప్రేమ భాగోతాన్ని కనిపెట్టడానికి వచ్చాము కాబట్టి తగిన ఆధారాలతో మనం వాళ్ళిద్దరిని స్పాట్లో పట్టుకుని ఆ బండారం మీద బయట పెట్టేద్దాం. సరేనా? ఈ డ్రెస్ అక్కడ వేయండి. చూడండి, ఇప్పుడు ఆ పిల్ల వచ్చి ఈ డ్రెస్ గుర్తుపడుతుంది. చూడండి, ఖచ్చితంగా ఆ అమ్మాయి వచ్చి డ్రెస్ తీసుకుంటుంది. మనం ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకుందాం. ఓకేనండి? పదండి. ఇదేంటి నా ఫ్రాక్ లెక్కుంది? నేను ఊరి నుంచి డ్రెస్ తేలేదా అసలు? అన్నయ్య, అన్నయ్య, ఏంట్రా ఏమైంది? ఈ డ్రెస్ ఏమైనా మీరు తెచ్చారా? ఈ డ్రెస్సా? ఈ డ్రెస్ నేనే తీసుకురాలేదే. మరి ఇక్కడికి ఎలా వచ్చింది? ఎక్కడ ఉన్నది? ఇక్కడ పడింది. ఇక్కడ పడింది. ఇప్పుడు దొరికిపోయారు, అడ్డంగా దొరికిపోయారు. నీదే అమ్మాయి, నేను మాట్లాడుతుంటే విన్నాడు. అవునండి, ఈ డ్రెస్ అమ్మాయిది, అక్షయ అనే అమ్మాయిది. అక్షయ కాదు, నా పేరు అక్షర చెప్పారు. పేరు మార్చుకుంటే సరిపోతుందా? డ్రెస్ ఇలాంటి డ్రెస్లు బయట షాప్ లో 100 దొరుకుతాయి. అవునా? కానీ ఈ డ్రెస్ మేము మీ ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చాం. మా ఇల్లు ఇదే కదా మరి మా ఇల్లు. అక్కడ మీ ఇల్లు? అక్కడ కాదు, ఇక్కడ. అయితే ఈ డ్రెస్ మీది కదా? కాదండి. మీరు కూడా చెప్పండి. ఏమండి ఏమండి ఎన్నిసార్లు చెప్పాలంటే చిన్న పిల్ల చక్కగా చెప్తుంది మీకు అట్టిపెట్టు వంచి పెట్టినట్టు. ఈ డ్రెస్ నాది కాదు అని చెప్పింది, అర్థం కాదా? ఇలాంటి డ్రెస్ నా కాడ ఉంటే అది పోయింది. అవునా? అది దొరికిందేమో అనుకున్నాను. చూసారా శాస్త్రి గారు కవరింగ్? మరే అంటే వీళ్ళు పోగొట్టుకునే డ్రెస్ ని మనం నానా దిక్కులు తిరిగి వెతుక్కుని పట్టుకొచ్చాం, అంతే కదండి? ఇలా ఇవ్వండి అమ్మా. పదండి పదండి మేడం, పదండి. శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన